ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా, నాణ్యతతో నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సీఆర్డీఏపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాజధాని నిర్మాణ పనుల్లో జాప్యానికి తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలన్నారు. రాజధానిలో రోడ్ల నిర్మాణంతో పాటు పచ్చదనంపై పెంపుపైన ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయంలో నిలిచిపోయిన 8,000 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వానికి భారంగా మారాయని పేర్కొన్నారు. రియంబర్స్మెంట్ నిధులను దుర్వినియోగం చేసే సంస్థలపై విచారణ కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలియజేస్తూ, ఇక నుంచి భవిష్యత్తులో ఏ ఇయర్ కు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తాము. అడ్వాన్స్ గా బ్యాంకు ఖాతాలో మేము పెడుతున్నాము. మేము పూర్తిగా లెక్కలేసినాము. ప్రతి సంవత్సరానికి 2,200 నుంచి 2,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కు అవసరం తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ను చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించుకున్నది. ఇక భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. వాటిని పరిష్కరించే బాధ్యత మాది. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1న ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయనగరంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన రోడ్లు, పార్కింగ్, రవాణా, వేదిక, వైద్య, భోజన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు. దేశంలోనే తొలిసారిగా చౌక ధరల దుకాణాల ద్వారా నాణ్యమైన స్టీమ్డ్ రైస్ పంపిణీని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, రైతుల నుంచి బాయిల్డ్ రైస్ సేకరణ కోటాను మరో 20,000 మెట్రిక్ టన్నులు పెంచేందుకు కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా కాకినాడ జిల్లాలో ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నుల స్టీమ్డ్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలుపుతూ, కాకినాడ జిల్లాలో దాదాపు ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నులు ఏదైతే మేము ప్రస్తుతం వినియోగిస్తున్నామో అక్కడ ఉన్న ప్రతి రైస్ కార్డు దారు హోల్డర్ కి, కుటుంబానికి, అదేవిధంగా కాకినాడ జిల్లాలో ఉన్న మధ్యాహ్న భోజనం పథకం ద్వారా వివిధ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్ వీళ్ళందరికీ కూడా త్వరితగతిన మొట్టమొదటిసారి భారతదేశంలో స్టీమ్ రైస్ ని ప్రవేశపెట్టేటట్టు ముందడుగు వేస్తున్నాం. మరొక 20,000 మెట్రిక్ టన్నులు పార్బాయిల్డ్ రైస్ వెరైటీ సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈరోజు అనుమతి ఇచ్చారు. దాన్ని కూడా మన రైతాంగం సద్వినియోగం చేసుకోవచ్చు. అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో దివ్యాంగులకు ఉచిత మోటరైజ్డ్ స్కూటీలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సంక్షేమ పథకాల ద్వారా దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,800, కోనసీమ జిల్లాలో 70 మోటరైజ్డ్ స్కూటీలను దివ్యాంగులకు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో
గిరిజన సంఘాల నాయకులు, న్యాయ నిపుణులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి వి. అనితతో కలిసి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజనుల సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిగణిస్తోందని చెప్పారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ భూ బదిలీ నిబంధనలకు సంబంధించిన అంశాలపై న్యాయ నిపుణులతో సమగ్రంగా చర్చించి చట్టపరంగా గిరిజనులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేత్ర వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్తో కలిసి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని 35 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కంటి పరీక్షలు, శుక్లాల శస్త్రచికిత్సలు, ఇతర నేత్ర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నవజాత శిశువుల కంటి పరీక్షల పైలట్ కార్యక్రమాన్ని ఇతర జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు. వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా భారతీయులు అనుసరిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ గురువులను పూజించి వారి ఆశీస్సులను అందుకునే సాంప్రదాయం అనాదిగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన డీఎస్సీ 2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న నిరసనలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ పలు జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. నియామకాల్లో అవకతవకలు జరిగాయని, అర్హులను పక్కనపెట్టి నియామకాలు చేపట్టారని పార్టీ నాయకులు, మాజీ మంత్రులు ఆర్కే రోజా, పేర్ని వెంకట్రామయ్య విమర్శించారు. డీఎస్సీ నియామకాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిగే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. నీటి సంరక్షణ, నిర్వహణతో పాటు వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసిపట్టడం, క్యాచ్ ది రైన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా ప్రయాణిస్తోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్. నారాయణ తెలుపుతూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వరంగల్, హనుమకొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.